రూరల్ నియోజకవర్గంలో గడిచిన 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో 613 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల నెల్లూరు రూరల్ 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనులను ప్రారంభించామని, వాటిని 60 రోజుల్లో పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీ స్థానిక పడారుపల్లిలో ప్రారంభిస్తున్నామన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధిలో ముందు వరుసలా నిలిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. మంత్రి గారితో పాటు రామనారాయణ రెడ్డి గారితో పాటు జిల్లా కలెక్టర్ గారు హిమాన్ శుక్లా గారు, నగర కమిషనర్ నందన్ అభిలేష్ గారు, ఎందుకంటే ఇందాకటి వరకు కూడా రాజకీయ నాయకత్వ పరంగా చెప్పారు, కానీ అధికారుల పరంగా అందరూ సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు, నగర కమిషనర్ గారు ప్రత్యేకంగా సహకరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. వారు కూడా దీంట్లో అత్యులుగా. నెల్లూరు నగరం బాగా అభివృద్ధి చెందుతున్నారు, ఊరికి కాదండి. నెల్లూరు రూరల్ అంతకన్నా బాగా అభివృద్ధి చెందుతుంది, కానీ పేద మధ్యతరగతి ప్రజల మీద పన్నుల రూపంలో పీడిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు, కోర్టులకు లాగుతున్నారు. ఇదంతా మీ పార్టీకి వ్యతిరేకం కాదా? పన్నులు అంటే రకరకాల పన్నుల పేరుతో ఏదో ఒక డబ్బులు దండాలని ఉద్దేశంతో కొళాయి పనులు, ఇంటి పనులు, ఖాళీ స్థలం ఇంత ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగబోతున్న పూర్తయిన అభివృద్ధి పనులు అక్షరాల 613 కోట్ల రూపాయలు. 613 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ విభాగాల కింద పూర్తి చేసుకున్న పనులు కొన్ని, జరుగుతున్న పనులు కొన్ని, టెండర్లు పిలిచి జరగబోతున్న పనులు కొన్ని, అన్నీ కలగలిపి అక్షరాల 613 కోట్ల రూపాయలు. అదేవిధంగా గత సంవత్సరం ఏ విధంగా 42 కోట్ల రూపాయల వ్యయంతో 339 పనులు ఒకే రోజు శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చి 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. అదే రీతిలో 2వ సంవత్సరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలో సామాన్య, మధ్యతరగతి, పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కనీసపాటి వస్తువుల కల్పన కోసం 240 అభివృద్ధి పనులు 27 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఏదైతే రూరల్ నియోజకవర్గంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నివసించే కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఒక నెల్లూరు జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం, పెద్ద పెద్ద వ్యాపారాల కోసం అనేక వేల మంది నెల్లూరు నగరానికి వచ్చి వారందరూ కూడా ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు బాడుకు దొరకాలన్నా కాస్త తక్కువ ధరకి రూరల్లో దొరుకుతాయి. కాబట్టి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. వాటి కోసం ఇంకా కూడా నిధులు సాధించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి కోసం కూడా ఒక ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసాం.